హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధితుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధితుం పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధితుం పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం యేసయ్యా పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన దక్కుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అణగారినా బ్రతుకున్నావా పగిలినా
కడలి పాలైనను అలలు మోచివేసిన ఆశలు అనకారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందుకసి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీరంటే నేను ఉంచాలేసయ్యా. నీ ఉంటే నాకు అయ్యా, నీవంటే నేను ఉంచాలేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంచాలేసయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంచాలేసయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంచాలేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆలాపన హృదయాలాపన, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆలాపన హృదయాలాపన. ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధించం ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదం. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన కలిసి నీవే కదా మరోసారి నీవే కదా నా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా బతుకుమావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా యేసయ్యా ఇప్పుడు దినాన నీ మాటతో మమ్మల్ని బలపరచండి నీ చల్లటి చూపును మాపై ఉంచండియా నీ నోటి మాటతో మమ్మల్ని నా తండ్రివా బలపరచమని వేడుకుంటున్నాను నీ చేతి నీడలో మమ్మల్ని భద్రపరచండియా మమ్మ దయచేయండి నీకు ఇష్టలుగా ఉండేట కొరకే మమ్మల్ని బ్రతికించండి నీ చిత్తము నెరవేర్చుటకే మమ్మల్ని బ్రతికించండి నీకు ఇష్టమైనది ఏది మాలో ఉంచానికి లేదయ్యా నీకు ఇష్టమైనది మాత్రమే మాలో ఉంచయ్యా అయ్యా ఒకవేళ ఈ మాకు ఇష్టమైనవైనా సరే అది నీకు ఇష్టమనిపిస్తే అది నీకు దృష్టిలో అది దోషము పాపం అనిపిస్తే దాన్ని నిశ్చయముగా మా యొద్ద నుంచి తీసివేసి మమ్మల్ని పవిత్రపరచు పరిశుద్ధపరచు నీవలే నీతిమంతులుగా యుగ యుగాలు పరలోక పచ్చముల భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించండి నీ మాటలు వినపొచ్చునుగా కూడి నా మాట అందరితో ముచ్చడించండి నీ మాటలు అందించబోతున్న మీరు ఆశ్రముఖ కాంతి నుండి మాతో మాట్లాడే మహిమ పొందబడి యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ భయభక్తులు కలిగి ఉండడం వల్ల కలిగే లాభాలు ఏమిటి వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో చక్కగా దేవుడు తన సేవకుల ద్వారా వివరించాడు ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాల్లో మనలో ఉన్న కొన్ని ఆలోచనలు తలంపులు కోరికలు దేవుని వైపు కంటే లోకం వైపు బాగా ఆకర్షిస్తాయి మన యొక్క ఇష్టాల వైపే బాగా మనసు పెడతాయి దేవుని ఇష్టాన్ని గుర్తించు దేవుని యొక్క ప్రేమను రుచి చూడుచున దాని వైపు నడవనీదు ఏదో కృతదనం చూడాలి అనే ఆలోచనలు ఆయన యందు భయభక్తుల నుంచి మనల్ని నడిపిస్తాయి కనుక దయచేసి గమనించండి ఒక మాటను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను ఈ సందర్భంలో ప్రసంగి గ్రంథము 12వ దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి.
సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తమును వ్యర్థం అంటే, సమస్తం వ్యర్థం అంటే ఏంటి? సమస్తము వ్యర్థం అంటే ఏంటి జీవన్ గారు? వ్యర్థం అంటే ఏంటి? అనవసరమైనది, వ్యర్థము. ఓకే, అంటే పనికి రానిది. వ్యర్థము అంటే అర్థం ఏంటి? పనికి రానిది. ఉదాహరణకు ఈ బ్యాటరీ వాడుకున్నంత వరకే పనికొచ్చింది. ఇప్పుడు అయిపోయింది దీనిలో పవర్. ఇప్పుడు ఇది పనికొచ్చిద్దా? ఇప్పుడు దీనివల్ల మనకేమంటారు? ఇది వ్యర్థం అంటాం. అంటే ఉపయోగపడేదాన్ని వ్యర్థం అనం. వ్యర్థం అంటే ఏంటి? ఉపయోగపడనది, పనికి రానిది. చాలామంది ఇప్పుడు నేను ఇంతకాలం ఉపయోగించుకున్నారు, ఇప్పుడు కాదులే అని అంటాం. అంటే ఉపయోగపడటము, ఉపయోగించుకోవటం వేరు. భయభక్తులు కలిగి ఉండేవాడి విధానాన్ని చెప్తున్నాడు అక్కడ. అదే అధ్యాయంలో కింద ఒక మాట చెప్తాడు. సమస్తం వ్యర్థం అనే మాటకు ఒక మాట చదివి ఆ తర్వాత మాటలకు వెళ్దాం. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో నుంచి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అంట? ఎలా అనిపిస్తున్నాయి? వ్యర్థం కానిదంటే ఏంటో మీతో చెప్పాను. ఇప్పుడు వ్యర్థం అంటే ఏంటి? ఉపయోగపడింది. ఉపయోగపడింది ఏంటిది? వ్యర్థం. వ్యర్థం కానిది ఏంది? ఉపయోగపడుతూనే ఉంటుంది. అది వ్యర్థం కానిది. అది మేలుకరంగానే ఉండిద్ది. అది వ్యర్థం కానిది. ఉపయోగపడుతూనే ఉండేది వ్యర్థం కాదు. కానీ ఉపయోగపడి పక్కన పడేసేది వ్యర్థమే. కనుక గమనించండి.